Hare Krishna, Matajis and Prabhujis, Dandavat Pranam. My humble obeisances to all my gurus and Siksha gurus. Om Ajnana Timirandasya Gnananjanashalakaya Chakshurul Menitam Yena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kadhamahyam Dadati Swapadantikam. Vandeham Sri Guru Sri Yuta Padakamalam Sri Gurun Vaishnavancha Sri Rupam Sagrajatam Sagana Raghunathanvitam Tam Sajivam साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ. నారాయణం చెప్పండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో జయం ఉదీరయతే నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. ప్రణామ్ టు ఎవ్రీవన్. చాలా సంతోషము మీరు టైంకి జాయిన్ అయ్యారు మన క్లాస్ చెప్పుకోవడానికి. సో 108 శ్లోకాలు చాలా ముఖ్యమైనవి ఒక్కొక్క అధ్యాయంలో తీశారు మన ఆచార్యులు.
ఆ 108 శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాము సెకండ్ బ్యాచ్ వాళ్ళకి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి, సీనియర్స్‌కి. అండ్ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతారు. సో, ఒక 1 వీక్ పడుతుంది మనకి. ఈరోజు యాక్చువల్లీ మ్యూజిక్ క్లాసు. కానీ మాతాజీ రేపు చెప్తానన్నారు. సో, రేపు తులసి ఆరతి చెప్తారు. ఈరోజు మనం 18వ అధ్యాయంలో 1, 2 శ్లోకాలు చెప్పుకుందాం. హరే కృష్ణ. 18వ అధ్యాయం యొక్క పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? గుర్తుందా? సన్యాసం యొక్క పరిపూర్ణత. యోగం పేరు మోక్ష సన్యాస యోగం మాతాజీ. హరి బోల్. ఎస్. సో మీరు క్లాసులు అయిపోయినాయి కదా అని మర్చిపోకండి. ఒక్కొక్క అధ్యాయం యొక్క పేరు అవన్నీ కూడా చక్కగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. సో మనకి ముఖ్యమైనవి అని చెప్పాం కాబట్టి 18వ అధ్యాయంలో 42వ శ్లోకం చెప్తున్నారు. ఇది ఏంటి అని మనం చూద్దాం. హరే కృష్ణ. జస్ట్ ఎక్స్క్యూజ్ మీ. అయితే మన భగవద్గీత పుస్తకంలో ఎలా ఉందంటే పరిసమాప్తి అంటున్నారంటే ఎండింగ్ ఆఫ్ భగవద్గీత, సన్యాసము యొక్క పరిపూర్ణత్వము. అంటే యాక్చువల్లీ సన్యాసము అంటే మనం ఏమని చదువుకున్నామంటే ఒకలాంటి వైరాగ్యం. సో ఈ వైరాగ్యములోంచి అంటే వైరాగ్యం అంటే మనకి సంసార బంధనం ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో దాని నుండి వేరుగా ఉండడము అని అర్థం. అంటే ఏంటి? భౌతిక ప్రపంచంలో మనకి శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనం ఇవన్నీ చాలా కష్టం అన్నమాట. ఈ కలియుగంలో అవన్నీ మనం తెచ్చుకోవడం. ఎప్పుడు చూసినా అశాంతిగానే ఉంటూ ఉంటాం. శాంతి అనేది మన జీవితంలో చాలా తక్కువ. ఏదో కాసేపు డివోటీస్‌తో ఉన్నంత సేపు, లేదా మన ఒక మందిరానికి వెళ్ళినప్పుడు, లేదా సత్సంగ్‌లో ఉన్నప్పుడు అప్పుడే ఉంటుంది. కానీ ఆల్ 24 అవర్స్ మనకు శాంతి ఉండాలంటే కొంచెం కష్టం. మీరేమంటారు? 24 అవర్స్ శాంతిగా ఉంటున్నారా మీరంతా? మాతాజీ. కొంచెం కష్టము. సో అందుచేత ఇక్కడ ఏమంటున్నారు అంటే కృష్ణ పరమాత్ముడు ఈ ఈ భగవద్గీతలో నేను ఎన్నో యోగాల గురించి మీకు చెప్పాను. అంటే కర్మయోగం చెప్పాను. ఆ తర్వాత ఇంకేం యోగాలు చెప్పారు? కర్మయోగం. ముఖ్యమైన యోగాలు చెప్పండి. కర్మయోగము, హరే కృష్ణ, సాంఖ్య యోగము, ఇంకా కర్మ సన్యాస యోగం. ఎస్. సో కర్మయోగము, భక్తి యోగం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సన్యాస యోగం కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నామంటే మొత్తం సన్యాసమే అని చెప్తున్నారు. అంటే ఒకలాంటి వైరాగ్యం అని నేను చెప్పాను. అది ఎటువంటి వైరాగ్యము అంటే ఈ భౌతిక ప్రపంచం గురించి కోరికలు ఉండకపోవడమే సన్యాసం. అలా అని చెప్పి మనం ఆరెంజ్ బట్టలు వేసేసుకొని ఆహార నియమాలు పాటిస్తూ తిలకం పెట్టేసుకొని నేను సన్యాసిని అనడం కాదు. ఏం పాటిస్తున్నారు అనేది. అంటే భౌతిక కోరికలు చాలా తగ్గించుకోవడమే ఒక లాంటి సన్యాసం అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారో మనం చూద్దాం. శమో దమస్ తపః శౌచం క్షాంతిరార్జనమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. మీరందరూ చెప్తారా? హరే కృష్ణ. హ్యాండ్ రేస్ చేయించి చెప్పించండి అమ్మా. శమోదమస్తపః. హరే కృష్ణ.
సవిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. ధన్యవాదం. శమోదమస్తపః శౌచం శాంతిరాజరవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. హరి బోల్ మాతాజీ, చాలా చక్కగా చదివారు. నెక్స్ట్ అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శమోధమస్తపశౌచిం శాంతిరాజవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగా చదివారు. కొంచెం ఇంకా స్లోగా చెప్పినా పర్వాలేదు. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ అరుణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సమోదమస్తపః శౌచం క్షాంతిరాజ్యమేవ చ జ్ఞానం విజ్ఞానం మాస్తికయ్యం బ్రహ్మ కర్మ స్వభావజం. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ మనము ప్రతిపదార్థం చూద్దాము ఎలా వచ్చింది. ఫస్ట్ వర్డే శమం. శమః అంటే ఏంటి అని అంటే మనోనిగ్రహం. ఇక్కడ అనువాదంలో ఫస్ట్ వర్డ్ మనకి ఇచ్చారు శాంతి. ఎప్పుడైతే మనం శాంతిగా ఉండగలుగుతామో, పీస్ఫుల్గా ఎప్పుడు ఉండగలుగుతాం అంటే మనకి ఏమీ వద్దు, భగవంతుడు ఒక్కడే చాలు అని అనుకున్నప్పుడు చాలా అంటే దాన్ని శమో అని అంటుంది. సమహ అని అర్థం అనమాట. దమహ, శమహ తర్వాత దమహ అంటే ఇంద్రియ నిగ్రహము. సెకండ్ వర్డ్ చూడండి అనువాదంలో ఇంద్రియ నిగ్రహము అని ఇచ్చారు. నెక్స్ట్ తపహ. తపహ అంటే మీకు తెలుసా మీనింగ్? తపస్సు. మనం ఒక తపస్సు చేస్తున్నామా? ఏం తపస్సు చేస్తున్నాము? మాతాజీ, ఏంటది? భగవద్గీత నేర్చుకోవడం ఒక తపస్సు. 18 అధ్యాయాలు 18 రోజుల్లో మనము పఠించుకోవడం ఒక తపస్సు, యజ్ఞ తపస్సు. ఇంకా మీరు ఏ రోజు పొద్దున్నే చేసేది ఏంటి? హరే కృష్ణ. జపం చేస్తున్నాం మాతాజీ. అది జపం కూడా ఒక తపస్సు అన్నమాట. ఓకే, తపస్సు అంటే ఏదో అడవిలోకి వెళ్ళిపోయి వైరాగ్యంతో భగవంతుడి నామం తలుచుకోవడం కాదు. ఇవన్నీ కూడా తపస్సునే అంటారనమాట. ఇంకోటి శౌచం. శౌచం గురించి చాలా సార్లు మనం చర్చించుకున్నాం. శౌచం అంటే ఏంటి? మీ ముందు కూడా మీనింగ్ ఉంది. ఎస్, శుచి. శుచి లేకుండా మనం ఏ పూజలు కూడా చేస్తే మనకు ఉంటబట్టినట్టు ఉండదన్నమాట. సో చాలా శౌచ్యంగా నీట్గా మన పరిసరాలు మన అన్నీ కూడా నీట్గా ఉన్నట్లే అంటే శుభ్రంగా ఉన్నట్లయితే పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శ్రీల ప్రపాదులు ఏమన్నారంటే క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారంట. అంటే ఎప్పుడైతే దేవుణ్ణి మనం తలుచుకుని ఉంటామో అప్పుడు శుభ్రత అనేది ఆటోమేటిక్గా చేస్తూనే ఉండాలి. మనం గుళ్ళో చూసినట్టయితే మనం చక్కగా ప్రసాదం తినేసి కడుపు నిండా తినేసి ఇంకేమైనా ఉంటే డబ్బాల్లో వేసుకొని వచ్చేస్తాం. కానీ అక్కడ ఉండేవాళ్ళు 2 గంటలు పనిచేస్తారు ఆ క్లీన్ చేయడానికి అన్నమాట. చక్కగా ఊడుస్తారు, తివాచీలన్నీ తీసేస్తారు, చైర్స్ అన్నీ ఎత్తిపెట్టేసి చక్కగా క్లీన్ చేశాక మళ్ళీ సర్ఫ్ నీళ్ళు వేసి బాగా రుద్దుతారు. ఆ తర్వాత క్లీన్ చేస్తారు. ఇదంతా అయ్యేసరికి మళ్ళీ మనం సాయంత్రం 4:30కి దర్శనానికి వెళ్తూనే ఉంటాం. సో అంత శుభ్రంగా ఉంచుతారనమాట. ఏంటి మన ఇస్కాన్ టెంపుల్స్ అన్నీ చాలా శుచిగా అది పాటించాలి కంపల్సరీ. మనం ఇంట్లో కూడా తర్వాత చేద్దాంలే అనే బద్ధకం అనేది ఉండకూడదు. అప్పుడు మనం తామస గుణంలోకి వెళ్ళిపోతాం. బద్ధకం అనేది వచ్చింది అనుకోండి, ఒక్కోసారి జపం కూడా వద్దనిపిస్తుంది. జపమాల మనము అలా ఉంచి ఆ బ్యాగ్ అనేది ఏదైతే ఉందో అది కూడా అప్పుడప్పుడు మనము ఉతుకుతూ చక్కగా ఆరేసుకుని దాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ శౌచం. శాంతి అన్నారు. ఇక్కడ శాంతి వర్డ్ కనిపిస్తుందా మీకు? శౌచం, శాంతి. ఇది సో ఈ శాంతి అనేది ఏంటి అని అంటే సహనము. సో సహనము అనేది మనకి ఎంత అవసరం అంటే అసలు అంటే ఓపిక అన్నమాట. మనం ఓపికగా ఉన్నప్పుడే మన క్రోధం అనేది మనకి పోతుంది. భగవంతుడు కానీ మాయ అనుకోవచ్చు పరీక్షిస్తూ ఉంటుంది మనకి. అడుగడుగునే మనకి పరీక్షలే.
సో ఈ జీవితం అంతా మనకి ఒక ప్రాక్టీస్ లాగా అయిపోవాలన్నమాట లాస్ట్ పరీక్షలో నెగ్గడానికి. లాస్ట్ పరీక్ష ఏంటి? భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి చేరుకోవడం మాతాజీ. డెత్ ఈజ్ అవర్ ఎగ్జామినేషన్, లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్. సో దానికి ఎప్పుడు మనం రెడీగా ఉండాలన్నమాట. అంటే మనకి ఎంత సహనం అనేది చాలా ఉండాలి, ఓపిక అనేది ఉండాలన్నమాట. ఆర్జవం అంటే నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలన్నమాట. అబద్ధాలు ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఏదైనా కానీ అప్పుడప్పుడు మనం కొన్ని బేరాలు చేస్తుంటాము, మీకు గుర్తుంటుందా? మీరు కూడా చేస్తారేమో. సామాన్యంగా ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర చూడండి, సూపర్ మార్కెట్కి వెళ్తే ఫిక్స్డ్ రేట్స్, అక్కడ కూడా పుచ్చులు అవి ఇవి వస్తాయి, ఇంటికి తేగానే కనిపిస్తుంది అది. సో అక్కడ ఎంత రేట్ అయినా మాట్లాడకుండా మనం ఇచ్చేస్తాం. కానీ అదే రోడ్డు మీద అమ్ముకునే అమ్మకాల దగ్గర అయితే మనం ఎంతో గీసి చేస్తూనే ఉంటాం కదా. అంటే మనలో నిజాయితీ ఏమైంది? పోతే పోయింది, వాళ్ళు ఎండలో కూర్చున్నారు, వర్షంలో కూర్చున్నారు, కష్టమని. కానీ వాళ్ళు కూడా అదే రకంగా ఇప్పుడు జోకుడు అనేది జోకుతారు కదా, అంటే తూకం వేస్తారు కదా, తూకాలన్నీ కూడా పెద్దగా కరెక్ట్గా ఉన్నట్లు అనిపించవు అవి టెస్ట్ చేస్తే కనుక. సో వాళ్ళు అంత నిజాయితీగా ఉండరు కాబట్టి మనము అలాగే చేస్తాం. సేమ్ వే బట్టలు కొనుక్కునే దగ్గర రోడ్ సైడ్ మనకి మార్కెట్లో ఇటు అటు అమ్ముతూ ఉంటారు కదా, అది ఎంతో గీచి బేరం చేస్తాం. బేరం చేయకుండా తీసుకుని ఇంటికి తెస్తే పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు, ఎవరో తెలిసిన వాళ్ళు, అయ్యో ఇది ఇంతే కదా, ఇంత ఎందుకు పెట్టావు అని అంటారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా వాడు ఎంత నిజాయితీగా లేడా అని. సో అలా మనకి చాలా, అంటే ప్రతి ఒక్కటి కూడా తూచి మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే నాలెడ్జ్ మనకి ఉండాలి. ఎందుకు ఉండాలి అవుట్ సైడ్ నాలెడ్జ్ అంటే, భగవంతుడికి పువ్వులు కొనుక్కొస్తాము అండ్ ప్రసాదం చేయడానికి సరుకులు కొనుక్కొస్తుంటాం కదా. సో ఇవన్నీ కూడా, ఈ నాలెడ్జ్ కూడా మనకి, అవుట్ సైడ్ నాలెడ్జ్ కూడా కొంత మనకి అవసరం అన్నమాట. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో నిజాయితీగా మనం ఉండడమే కాదు, ఎదుటి వాడు కూడా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళకి మనం చెప్పినప్పుడు, ఈ లంచాలు ఏదైతే ఇస్తున్నారో, అంటే బ్రైబ్స్ అంటాం కదా, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చిన్న విషయానికి, చిన్న పనైనా పెద్ద పనైనా, ఆ చెయ్యి తడపందే పని అవదు అనేది ఒకటి నానుడుగా అయిపోయింది. అది కాదు అని మనం అనుకుంటే, మనం ఇవ్వడం మానేస్తే ఆ పని అవుతుంది. చాలా వరకు చూడండి, కొన్ని పనులు ఆన్లైన్లో అయిపోతూ ఉంటాయి. సో ఆన్లైన్లో మనం పనులు చేసేసుకుంటే ఈజీ కదా, ఎవరికి ఏమీ ఇవ్వక్కర్లేదు. కానీ మనకి ఇప్పుడు మా ఏజ్ లాంటి వాళ్ళకి కొంత కష్టం ఆన్లైన్లో. సో వాళ్ళు ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటారు. మనం ఎంత నిజాయితీగా ఉందామనుకున్నా కానీ ప్రపంచం దాన్నే మనం త్రిగుణాల వలయం అంటాము, దాన్నే మనం ప్రకృతి అని అంటున్నాము. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, అందరు కూడా శుద్ధిగానే పుడతారు పుట్టేటప్పుడు, చిన్న పిల్లల్లాగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం పరిసరాల్లో చుట్టూ ఉంటామో, ఈ త్రిగుణాల వలయంలో చిక్కుకుంటామో, సత్వగుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి తమో గుణంకి మనం మారిపోయే అవకాశము చాలా ఉంటుంది అని చెప్తున్నారు. సో అందుచేత మనం చాలా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వెరీ సింపుల్ అండి, భక్తి చేసుకోవాలి, అబద్ధాలు ఆడకూడదు, ఏది ఉందో అది స్వచ్ఛంగా మనం చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని నిజాయితీ అని అంటారనమాట. సో నెక్స్ట్ వర్డ్ ఏముంది మనకి అని అంటే, ఏవా అన్నారు. ఏవా అంటే నిశ్చయంగా, చ అంటే మరియు, జ్ఞానం అంటే మీకు తెలిసిందే, జ్ఞానము అంటే, జ్ఞానం అంటే వేరే వర్డ్ ఏమన్నా ఉంటుందా? దేని విషయం అన్నా తెలుసుకోవడాన్ని జ్ఞానం అని అంటారు. చెప్పండి, ఇంకో వర్డ్ దొరికిందా మీకు? నాలెడ్జ్ అన్నారు మాతాజీ. నాలెడ్జ్, అది ఇంగ్లీష్లో మనం నాలెడ్జ్ అని అంటాం. ఎస్, నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా, జ్ఞానం సంపాదించాలన్నా, ఒక్క మనిషి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ బాగా విని గురువుల దగ్గర నుంచి అది పొందాలి. మనం పొందినప్పుడే ఆ జ్ఞానాన్ని మనకు వస్తుంది. సో ఎప్పుడైతే మన జ్ఞానం ఎక్కువ అవుతుందో మనకి మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడే కెపాసిటీ అనేది మనకి వస్తుంది అని చెప్తారనమాట. అండ్ విజ్ఞానంకి తేడా ఏమన్నా తెలుస్తుందా మీకు? ఏమన్నా చెప్పగలుగుతారా? విజ్ఞాన శాస్త్రం అని విన్నారా? మాతాజీ
మాతాజీ సైన్స్ ఇమీడియట్ ఒక సైన్స్ అన్నమాట. అంటే ఈ ప్రకృతికి ఎలా రిలేట్ చేస్తాం. ఇప్పుడు మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నప్పుడు వాటర్ సైకిల్, కార్బన్ సైకిల్ అని చదివాం, గుర్తుందా? Yes, అవునా? మాతాజీ. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి ఆకాశంలోకి ఆవిరై మేఘాల రూపంలో ఉండి మళ్ళీ వర్షం వస్తుంది. ఇది వాటర్ సైకిల్. ఈ కార్బన్ అనే పదార్థము, కార్బన్ అనేది ఒక పదార్థము మొక్కల్లో ఉండి, అంటే ఉండడం మూలాన గాలి నుంచి, కార్బన్ డైఆక్సైడ్ అనే గాలి నుండి కార్బన్ వెళ్ళి మొక్కలో ఫిక్స్ అయ్యి ఆహార పదార్థంగా తయారై అవి తింటేనే మనకి శక్తి అనేది వస్తుంది అనేది మనం చదువుకున్నాం. సో ఇవన్నీ దీన్నే విజ్ఞానం అంటారంట. జ్ఞానం నుండి విజ్ఞానం వస్తుంది. నెక్స్ట్ అస్తిక్యము అంటే భగవానులో విశ్వాసం, అంటే ధార్మికత అని చెప్తున్నారు. సో మనం ఇవన్నీ చదువుకుంటూ ఉంటే అయ్యో చిన్న పిల్లవాడు 5th క్లాస్ వాడు చెప్తాడు ఈ సైన్స్, వాటర్ సైకిల్ ఇవన్నీ మీరు భగవద్గీతలో చదువుకుంటున్నారా అని అంటారేమో. కానీ మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేది అది మర్చిపోయాము. అది సైన్స్ టీచరు సైన్స్ లాగా చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రకృతి అంతా భగవంతుడే చేశాడు అని మనం తెలుసుకుంటున్నాం. అవును, కార్బన్ డైఆక్సైడ్ ఉంది గాలిలో, కానీ ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ మార్క్ కదా. గాలిలో ఉంటది అని చెప్పడం కాదు, ఎవరు తయారు చేశారు దాన్ని? ఇంత ఆక్సిజన్ ఎవరు తయారు చేశారు? నీరుని ఎవరు క్రియేట్ చేశారు? ఇదంతా మనం చదువుకునేదే. మనకి జ్ఞానం సముపార్జించుకోవడం అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడం, తెలుసుకున్న తర్వాత భగవాను మీద విశ్వాసం పెట్టడం అన్నమాట. అవును నిజమే, నేచర్ అంటేనే భగవానుడు అని మనం తెలుసుకోవాలి. దాన్ని ధార్మికత అని కూడా అంటారు. ఇంకోటి బ్రహ్మ కర్మ అని అంటున్నారు. అంటే బ్రాహ్మణుని కామ్య కర్మము, అంటే ఒక మంచి పండితుని యొక్క కర్మం. కామ్య కర్మము అంటే ఎవ్రీడే వర్క్స్ అన్నమాట. అవి స్వభావ జం అంటే స్వీయ ప్రకృతితే కలిగినది. అంటే బ్రాహ్మణులు కర్మ చేదురు అంటే స్వీయ అంటే ఆటోమేటిక్గా అని అర్థం అన్నమాట. అంటే స్వయంగా. తర్వాత ప్రకృతిచే కలిగినది అంటే న్యాచురలీ ఇట్ గాట్ ఒబ్టైన్డ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా సహజంగా వచ్చాయి అన్నమాట. ఇవన్నీ సహజ గుణాలు ఎవరికి? ఒక మంచి బ్రాహ్మణుడికి. సో ఇవన్నీ ఎలా వస్తాయి? ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మనం కూడా బ్రాహ్మణులు అవ్వచ్చు. ఎలా అవుతారు? ఫస్ట్ బాగా కృష్ణుడి గురించి వినాలి, తెలుసుకోవాలి, విశ్వాసం పెంచుకోవాలి, చదవాలి, బై హార్ట్ చేయాలి, శ్లోకాలు అర్థాలు తెలుసుకొని మళ్ళీ మనం చెప్పడం ప్రారంభించినప్పుడు యు ఆర్ ఎ బ్రాహ్మణ్. ఓకే. సో ఈ పుట్టుకతో బ్రాహ్మణ్ అని కాదు, ఇక్కడ మనం చదువుదాం. ఏంటి అది? అనువాదం. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, అస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు. అంటే ఒక పని చేయాలంటే ఇన్ని మంచి గుణాలు ఉండేవాళ్ళు బ్రాహ్మణులు అన్నారు. అందుకే వర్ణాశ్రమ విధానంలో ఫస్ట్ లెవెల్ బ్రాహ్మణులు అని చెప్పారు. ఆ తర్వాత ఎవరుంటారు? బ్రాహ్మణుల తర్వాత 4 వర్ణాశ్రమ ధర్మం చెప్పారు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు. బ్రాహ్మణ తర్వాత మూడవది వైశ్యాస్, నాలుగవది హైయెస్ట్ వాళ్ళు ఏంటి అంటే బాగా జ్ఞానాన్ని సముపార్జించుకొని అందరికీ చెప్తూ ఉంటారు. మనకి ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్ళి అవ్వాలనుకోండి, ఏదో ఒక శుభకార్యం చేయాలనుకోండి, అప్పుడు మనమే నిర్ణయం చేసుకుంటామా లేకపోతే ఎవరినైనా అడుగుతామా? అడుగుతాం మాతాజీ. అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే వాళ్ళు పంచాంగం శ్రవణం చేశారు, విన్నారు, వాళ్ళకి చూడడం వస్తుంది, ముహూర్తాలు ఫిక్స్ చేయడం ఇవన్నీ వాళ్ళ సబ్జెక్ట్ అన్నమాట. వాళ్ళు నేర్చుకుని ఉన్నారు అవన్నీ. సో అందుచేత వాళ్ళు హయ్యర్ లెవెల్. సో ఈ బ్రాహ్మణులకి ఇవన్నీ ఉంటాయని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. ఓకే. నా నెక్స్ట్ అనువాదము ఒక 2-3 చదవండి. హరే కృష్ణ. బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, అస్తిక్యము అను సహజ గుణాల లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు. హరిబోల్ మాతాజీ, మీకు అస్తిక్యము అంటే అర్థమైందా? అస్తిక్యము అంటే భగవాను ధార్మికత మాతాజీ. హరే కృష్ణ. ధార్మికత అన్నారా మీరు? మాతాజీ. రైట్, ధార్మికత కరెక్టే. ఇంకోటి భగవానిలో విశ్వాసం అన్నమాట. భగవాని యందు విశ్వాసం పెంచుకోవడాన్ని ఆస్తిక్యము అని అంటారు. ఇప్పుడు ఈ ముహూర్తాలు నిర్ణయం చేయడము ఇవన్నీ ఏంటి, ఒక్కొక్కసారి ఏం చెప్తారంటే ఇది కృష్ణుడు పుట్టిన నక్షత్రము, ఇది అలా చెప్తూ ఉంటారు కదా. సో అందుచేత కృష్ణుడు ఎప్పుడైతే ఆవుల్ని కాయడానికి వెళ్ళాడో అది కూడా ఒక ముహూర్తం లాగా చెప్తారు. సో అలా అస్తిక్యం అంటే భగవంతుడి మీద, భగవంతుడు చేసే పనుల మీద విశ్వాసాన్ని ఆస్తిక్యము అని అంటారు. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఒక్కరు చదవండి. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదము. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, అస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో మనము చిన్నదే కాబట్టి రెండవ శ్లోకానికి వెళ్దాము. 18.54 చాలా మంచి శ్లోకము. భాష్యం ఒక 2-3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, అది చూద్దాం మనం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ. అనువాదం ఏ విధంగా ఉందంటే, ఈ విధంగా బ్రహ్మభూత స్థితి యందు ప్రతిష్ఠుడైన వాడు శీఘ్రమే పరమ బ్రహ్మభూతిని పొంది ప్రసన్నాత్ముడగును. అతడెన్నడును దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు. అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావంను కలిగి ఉండెను. అట్టి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తి సేవను పొందుచున్నాడు. సో ఇక్కడ మనము ఈ పద్యంలో ప్రసన్నాత్మ ఆత్మ ఎప్పుడు ప్రసన్నం అవుతుంది అని మీకు అనిపిస్తుంది? హరే కృష్ణ. మీకు ఎప్పుడైనా ఆత్మ అంటే ఏంటి అని మనం తెలుసుకున్నాం కాబట్టి నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మనం తెలుసుకున్నాం ఆత్మ అంటే ఏంటి అని. హరే కృష్ణ. ఓకే, ఏంటి ఆత్మ అంటే? ఆత్మ అంటే దహింపబడదు, కాల్చబడదు, తడపబడదు, మరణం ఉండదు. లేదు. వెరీ గుడ్. సో ఆత్మకి ఇంకో పేరు ఏదైనా మీరు ఇవ్వగలుగుతారా? జీవాత్మ, జీవుడు అనొచ్చు, క్షరములు అనొచ్చు కదా. సో రకరకాలుగా మనం భగవద్గీతలో చదువుకుంటూ వచ్చాము. సో అవన్నీ కూడా మీరు ఎక్కడైనా రాసుకోండి. రోజుకొక శ్లోకం చదువుకొని దాంట్లో అర్జునుడి పేరేముంది, కృష్ణుడి పేరేముంది అన్నీ చక్కగా ఒక టేబుల్ లాగా చేసి పెట్టుకున్నారంటే ఎవరు అడిగినా మీరు చక్కగా ఆన్సర్ చెప్పగలుగుతారనమాట. సో ఆత్మకి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత అర్జునుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి, కృష్ణుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ముద్దుగా అర్జునుడిని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు, బిరుదులు ఇస్తూ ఉంటారు కృష్ణుడు. అంటే అదే విధంగా అర్జునుడు కూడా కృష్ణుడిని ఎప్పుడు చూడ హే కృష్ణ, హో కృష్ణ అలా ఏమి అనడు. ధనంజయ అని అర్జునుడిని అంటే మధుసూదన అని అర్జునుడు అంటాడు. సో అలా రకరకాల. సో బ్రహ్మభూత అంటే ఏంటి యాక్చువల్లీ మనం తెలుసుకోవాలంటే, బ్రహ్మముతో గుణైక్యము పొందుట అంటే భగవంతుడు ఎలా ఉంటాడు అని అంటే, భగవంతుడిలోకి మనం ఎంత తపస్సు చేసి ఎంత భక్తి చేసినా పూర్తిగా లీనమవడము వెళ్ళిపోవడము అనేది ఉండదన్నమాట. భగవద్ధామానికి వెళ్ళాలంటేనే మనం ఎంతో కష్టపడాలి. సో భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే చుట్టూ ఉన్న కవర్ ఏదైతే వెలుతురు ఉంటుందో దాన్నే బ్రహ్మభూతం అని అంటారు. సో ఆ బ్రహ్మభూతంలోకి ఆత్మ వెళ్ళినప్పుడు తిరిగి 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 బాగా కొట్టుకుంటూ ఉంటుంది, దేహం ఉండదన్నమాట. అదే ధామ్కి వెళ్ళాలంటే మంచిగా ఒక విష్ణుమూర్తి దేహాన్ని మనకి ఇస్తాడు భగవంతుడు. సో ఈ బ్రహ్మభూత అంటే
భ్రమముతో గుణక్యము పొందుట. అంటే ఇప్పుడు మనం ఏం చదువుకున్నామంటే యోగా దాంట్లో ఒకలాంటి మెడిటేషన్, వాళ్ళు చాలా భక్తితో మెడిటేషన్ చేస్తారు, కానీ పూర్తిగా గుణక్యం కారన్నమాట. వాళ్ళు ఆ బ్రహ్మభూత స్థితిలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు, అది పొందడం అన్నమాట. సో ప్రసన్నాత్మ అంటే ఆనందపూర్ణుడు, అంటే చాలా ఆనందంగా ఉండడం అన్నమాట. ఆత్మకు కావాల్సింది భగవంతుడే, అదే సనాతన ధర్మం. సో మనం పుట్టింది, మానవ జన్మ వచ్చింది ఎందుకు అంటే భగవంతుణ్ణి ప్రేమించడానికి, భగవంతుణ్ణి పూజించడానికే ఈ జన్మం అనేది మనము తీసుకున్నాము. సో అందుచేత ఆత్మకి ఎప్పుడైతే సంతృప్తి, బాగా సంతోషం కలుగుతుంది అని అంటే భగవంతుడితో జోడించినప్పుడే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆత్మ, పరమాత్మ అండ్ ఇది బ్రహ్మభూత, ఈ మూడు కలిసి ఉంటాయి అన్నమాట. ఓకే, బ్రహ్మభూత స్థితి అంటే పూర్తిగా మనం అవగాహన చేసుకోలేని స్థితి అలా అంటారు. సో ఆనందపూర్ణుడు, నా శోచతి నా కాంక్షతి, అంటే ఇలా వెళ్ళిపోయిన వాడు, ఆ బ్రహ్మభూత స్థితిలో ఉన్నవాడు, అంటే నేను కృష్ణుడితోనే ఉన్నాను అనుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే అటు శోకించరు, అటు కొన్ని కోరికలు కూడా. కాంక్ష అంటే కోరిక. సో ఏ కోరికలు ఉండవు వాళ్ళకి, ఇంకా అంటే భౌతికపరమైన కోరికలు. భగవద్ధామానికి వెళ్ళాలి అనే కోరిక ఉంటుందేమో వాళ్ళకి, భగవంతుడికి ఇది చేయాలి అదే చేయాలి అని కోరికలు ఉంటాయి. కీర్తన చేయాలి, డాన్స్ చేయాలి, అది అవన్నీ ఉంటాయి. మృదంగం వేయాలి, కర్తాలు చేయాలి, ఆ కోరికలు ఉండడము మంచిది. కానీ భౌతికపరమైన కోరికలు ఉండవు. సో కోరుకోరు వాళ్ళు. శోకించుట అంటే ఏది జరిగినా కానీ భగవంతుడే చేశాడు అనుకొని ఎక్కువగా ఏడ్స్తూ, విచారంగా ఆలోచిస్తూ, ఏదో అంటే ఉదాసీనంగా ఉండడం అనేది ఉండరన్నమాట వాళ్ళు. నెక్స్ట్ సమహ అంటే రెండిట్లో కూడా సమానుడై ఉంటారు. సో ఇలా సుఖ దుఃఖాల్లో సమానులై ఉండేది ఒక శ్లోకం మనం చదువుకున్నాం, మీకు ఏమైనా గుర్తొస్తుందా? హరే కృష్ణ. మాత్రా స్పర్శు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమపాయినో నిత్యాస్తాంసి తిక్షస్వ భారత. ఓకే, అందులో అనువాదం ఏంటి చెప్పండి? బై హార్ట్ చేశారు, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. అనువాదం అదే, సుఖం వచ్చిన దుఃఖం వచ్చిన కుంగిపోకూడదు అని. ఇంకా తాం తితిక్షస్వ భారత అంటే సహనంతోని ఉండమని చెప్తున్నాడు. అవి ఎండాకాలం, వర్షాకాలం లాగా వచ్చిపోతూ ఉంటాయి, కానీ మనం సహనంతోని ఓర్చుకోవడం ఉండాలి మనకి అని భగవంతుడు వెరీ గుడ్ అమ్మ, హరి హరి బోల్. సో ఇలా మనము 18 అధ్యాయాలు చదువుకున్నప్పుడు ఒకదానికి ఒకటి రిలేట్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి, చాలా ఉపయోగపడుతుంది అనమాట అది ముందుకి. సో ఇక్కడ మళ్ళీ అదే విషయం చెప్తున్నారు. ఎవరైతే భ్రమంతో గుణైక్యం పొందుట ప్రసన్నాత్ముడు అయి ఉన్నాడు, ఆనందంలో నా శోకింపడు, ఏది కోరుకోడు, అన్నిట్లో సమానుడై ఉంటాడంట. తర్వాత సర్వేషు అంటే అందరూ, ఆల్ జీవాత్మాస్. భూతేషు అంటే జీవుల పట్ల. మత్ అంటే మనం అలా సైలెంట్గా ఉండడమే కాదు, అన్ని జీవరాశులు, కుక్కలు, పిల్లులు, ఇంకా ఎన్నో మన చుట్టూ ఎన్నో జీవరాశులు, ఈవెన్ మొక్కలు కూడా, ఇది మనకు అడ్డొస్తుంది, ఇది ఎండ రానియట్లేదు, అది ఇది అని చెప్పి అది పెద్దగా పెరిగేదాకా అప్పుడు గొడ్డలు పట్టుకొని కొట్టేయడం అనేది కూడా చాలా పాపం. ముందే చూసుకోవాలి మనం, ఇది ఎందుకు పెరుగుతుంది, వీడ్స్ అనేవి వస్తే అవి ఒక డే పెట్టుకుని అది తీసేయడం అనేది. సో ఇక్కడ ఏమంటున్నారంటే జీవుల పట్ల చాలా మంచిగా దయాహృదయంతో ఉండాలి. మద్భక్తి, నా భక్తియుక్త సేవను లభతే పొందును పరం ఉత్కృష్టమైన. సో ఇలాంటి వాళ్ళు చాలా ఉత్తమంగా నన్ను పొందుతారు అని చెప్తున్నారు. ఎలాంటి వాళ్ళు? దుఃఖంలో సుఖంలో సమస్థితిగా ఉండేవాళ్ళు, ఆ తర్వాత బ్రహ్మక్యంలో ఎక్కువగా నన్నే తలుచుకునేవారు అని ఒకటి కూడా అర్థం వస్తుంది. సో భక్తియుక్త సేవలోనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు నన్ను పొందుదురు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట.
సో ఇక్కడ మనం భాష్యం చదువుకుంటే, అనువాదం చదివితే ఇంకా చాలా కరెక్ట్‌గా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసి అనువాదం చదవండి. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. ఈ ఓకే. విధంగా బ్రహ్మభూత స్థితి అందు ప్రతిష్ఠుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మభూతిని పొంది ప్రసన్నాత్ముడగుడు. అతడెన్నడు దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు. అట్టివాడు సర్వజీవుల ఎడ సమానత్వ భావమును కలిగి ఉండును. అట్టి స్థితి యందే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందుచున్నాడు. హరిబోల్. హరే కృష్ణ. హరిబోల్. ఈ విధంగా బ్రహ్మభూతి స్థితి అందు ప్రతిష్ఠుడైన వాడు అంటే ఎక్కువగా నిమగ్నం అయి ఉన్నాడు భక్తి సేవలో, భగవంతుడి సేవలో. సో అతని ఆత్మ చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఆనందంగా ఉన్నప్పుడు దేనికి శోకింపుడు, ఏది కోరుకోడు. అండ్ సర్వజీవుల ఎడల అంటే అన్ని జీవుల పట్ల సమభావాన్ని చూపిస్తారు. అదే అట్టి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తి సేవను పొందుచున్నాడు అని. సో ఇది భగవంతుడు చెప్పింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా నాకు ఒకటి ఏదో గుర్తొచ్చింది. మనం భోజనం చేస్తున్నాం, భోజనానికి కూర్చుంటున్నాము. మన ఇంటికి ఒక ఆవు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఏం చేస్తారు? ప్లేస్ ఏదైనా పెడతాం మాతాజీ ఆవుకి. అంటే ఏంటి, మనకంటే ముందు భగవంతుడు ఎంతో మంది దేవుళ్ళు ఆవులో ఉంటారు అని మనం చెప్పుకున్నాము. సో గోమాత అని దేవుడు వచ్చినట్టు ఫీల్ అయ్యి, శుభశకునంగా ఫీల్ అయ్యి మనము పెడతాం. పెట్టిన తర్వాత వచ్చి కూర్చుని ఆనందంగా తింటాం. ఓకే. నెక్స్ట్ ఒక పిల్లి వచ్చింది లేదా ఒక కుక్క వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? వెళ్ళగొడతాం మాతాజీ. హడి 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 ఫో 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 అని వెళ్ళగొడుతూ ఉంటాం. అదే విధంగా పావురాలు మన ఇంటి పరిసరాల్లోకి వచ్చినప్పుడు వాటిని వెళ్ళగొడుతూ ఉంటాం. అంటే ఇది సమభావం అవుతుందా? సో ఇది అన్నమాట. ఇలాంటి డిఫరెన్స్లు చిన్నగా ఒక కుక్క వస్తే కూడా పర్వాలేదు, చిన్న రొట్టె ముక్కు ఏదో వేసేస్తే అది వెళ్ళిపోతుంది. కానీ ఆవుని అంత ఆదరించాము, కుక్కని ఆదరించలేకపోతున్నాం. సేమ్ వే మన ఇంటికి వచ్చే గెస్ట్లు కూడా ఒక్కొక్కసారి మనం ఎంతో హ్యాపీగా ఉంటాం ఎవరన్నా వస్తే. ఇంకొకరు వచ్చినప్పుడు వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అంటే వాళ్ళ పరిస్థితి కూడా అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏముంటుందంటే వాళ్ళకి మనం టీ ఇస్తాము, స్నాక్ ఇస్తాము, అయినా భోజన సమయం దాకుంటా సరే నాయన భోంచేసి వెళ్ళు అంటే భోజనం అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టీ వరకు కూడా ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళు కొంచెం విసుగు అనిపిస్తుందేమో మనకి. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ అటాచ్డ్ టు అస్ మేబీ. సో అలా కానీ అందులో కూడా సమభావాన్ని చూపించాలి అని అంటే కొంత కష్టం. కానీ ఇక్కడ భగవంతుడు మనకు దగ్గర అవ్వాలంటే వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్సే, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదనమాట. దీంట్లో మనం పాస్ అయిపోతే భగవంతుడితో మనము ఆనందంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళవచ్చు అని చెప్తున్నారు. సో భాష్యం చదవడానికి హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ ఉన్నారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ ఉన్నాను. చదవరా? భాష్యము కదా మాతాజీ. ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. బ్రహ్మభూత స్థితి అనగా బ్రహ్మముతో ఐక్యమగుటచే నిరాకారవాదికి చివరి స్థితి కాని సాకారవాదికి లేక శుద్ధ భక్తుడు శుద్ధమగు భక్తియుక్త సేవయందు నెలకొనుటకు ఆ స్థితిని కూడా అధిగమించి మరింత పురోగమింపవలెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనని వాడు అప్పటికే ముక్త స్థితి అనబడు బ్రహ్మభూత స్థితి లేక బ్రహ్మ గుణైక స్థితిని పొందియుండెనని అర్థము. వాస్తవమునకు పరబ్రహ్మతో గుణైక్యమును పొందకుండా ఎవరును దేవాది దేవునికి సేవనొనర్పజాలరు. కృష్ణ చైతన్యమనడి అట్టి దివ్య స్థితి యందు
సేవకుల నడుమ భేదము లేకున్నను ఉన్నత ఆధ్యాత్మిక భావనలో వారి నడుమ తారతమ్యము తప్పక ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ బ్రహ్మభూత స్థితి అంటే నిరాకారవాది, సాకారవాది అని అన్నాం. మనం ఇంతకుముందు చదువుకున్నాం. నిరాకారంగా అంటే ఒక ఆకారం లేకుండా ఒక ఋషి ఇలా అడవిలో తపస్సు చేసుకుని ఆయన జుట్టంతా పెరిగి గడ్డం పెరిగి, బొమ్మ గుర్తుందేమో చూసుకోండి మీ మైండ్లోకి, అక్కడికి వెళ్ళండి. సో ఒక ఆకారం లేదేం లేదు, అలా కూర్చుని ఏదో ఒక నామాన్ని ఆయన జపిస్తూ 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 ఉన్నాడు. సో ఇలా ఉన్నప్పుడు శుద్ధ భక్తి రావడం చాలా కష్టం అన్నమాట. ఏవన్నా చిన్న డిస్టర్బెన్స్ అయినా కానీ డిస్టర్బ్ అయిపోయే ఛాన్స్ ఉంది. కానీ సాకారవాది లేక శుద్ధ భక్తుడు అని అంటున్నారు. సాకారవాది అని అంటే కృష్ణుణ్ణి పెట్టుకొని, కృష్ణుడి అలంకరణ, కృష్ణుడి యొక్క సేవ, అచ్చం మనం ఎలా అంటే ఒక మనిషికి అంటే గోలోకంలో ఉన్న కృష్ణుడి సేవలు ఎలా అందుతాయో ఆ విధంగా ఇక్కడ కూడా అందించేవాళ్ళు శుద్ధ భక్తులు అని అంటారన్నమాట. ఇప్పుడు నిరాకారవాది ఏం చేస్తాడు, అడవిలో పోయి ఆయనే చూసుకుంటాడు. కానీ ఇక్కడ సాకారవాది అది కాదు, అందరినీ పట్టుకొస్తాడు అనమాట. భక్తియుక్త సేవలో మీరు రండి, ఇక్కడ భోజనాలు అంటే ప్రసాదం ఇస్తాము, ఇలాంటి పూజలు చేస్తున్నాము అని చెప్పి బాగా అధికంగా చేస్తూ ఉంటారనమాట. సో దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవందు నెలకొనివాడు అప్పటికే ముక్త స్థితి అనబడు బ్రహ్మభూత స్థితి లేక బ్రహ్మ గుణైక్య స్థితి పొందడని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గురు మహారాజ్ జయపతాక స్వామి, మళ్ళీ అదే విధంగా హిస్ హోలీనెస్ పేరెందుకు రావట్లేదు నాకు అర్థం కాని, జయపతాక స్వామి అయిపోయింది, ప్రభుపాదుల వారు అనమాట. సో వీళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అందరినీ భగవంతుడి దగ్గరికి, నేను ఒక్కరినే కాదు అందరూ వెళ్దాం భగవంతుడి దగ్గరికి, ఈ దుఃఖాలయంలో మనకొద్దు అని అటువంటి సేవ. వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు, అసలు దేహాన్ని పట్టించుకోరు, వాళ్ళ ఆత్మతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట. సో ఈ కృష్ణ చైతన్యంలో ఆ విధంగా చేస్తారు. అంటే కృష్ణ కాన్షియస్నెస్ అనమాట. కృష్ణుడు అనేది ఎప్పుడు వాళ్ళు తలుస్తూనే ఉంటారు. అట్టి దివ్య స్థితి అందు సేవకుల నడుమ భేదము లేకున్నను ఉన్నత ఆధ్యాత్మిక భావంలో వారి నడుమ తారతమ్యం తప్పక ఉండును అని చెప్తున్నారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ ఉన్నారా మాతాజీ? ఉన్నానండి. మాతాజీ మీరు చదవరా? హరే కృష్ణ మాత. హరే కృష్ణ. భౌతిక జీవన భావనలో మానవుడు ఇంద్రియ తృప్తికై కర్మ నొనరించినప్పుడు దుఃఖము కలుగుచుండను. కానీ ఆధ్యాత్మిక జగత్తున శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొనినప్పుడు అతనికి దుఃఖం అనేది కలుగదు. కృష్ణ చైతన్యవంతుడైన భక్తునకు శోకింపవలసిన విషయం గాని వాంఛింపదగిన విషయం గాని ఏదియునూ ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున కృష్ణ చైతన్యంన దేవాది దేవుని సేవయందు నెలకొనిన జీవుడు కూడా పూర్ణుడు కాగలడు. మలినమైన జలము తొలగబడినట్టి నది వలె అతడును సదా స్వచ్ఛముగా నుండును. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని తప్ప అన్యమైన వాటిని గూర్చి చింతింపనందున అతడు సహజముగానే సర్వదా ప్రసన్నుడై ఉండును. శ్రీకృష్ణ భగవాను సేవయందు పరిపూర్ణతను పొంది ఉండుటచే అతడు ఏ విధమైన భౌతిక నష్టమునకు శోకింపడు, మరియు ఏ భౌతిక విషయ లాభమును వాంఛింపడు. దేవాది దేవుని అంశ భాగమగుటచే ప్రతి జీవుడును భగవానుని శాశ్వత దాసుడునని ఎరుగుటచే అట్టి వాడెన్నడును భౌతిక భోగానుభవమును వాంఛింపడు. అట్టివాడు భౌతిక జగత్తున ఒకనిని తక్కువగాను మరొకనిని ఎక్కువగాను చూడడు. నిన్ను ఉన్నత థ్యాంక్ యూ. ఇది కొంచెం పెద్దగా ఉంది పారాగ్రాఫ్, నెక్స్ట్ మనం చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ తారతమ్యం తప్పక ఉండును అంటే నిజమే కదా. నిరాకార వ్యాధి ఎలా తపస్సు చేస్తున్నాడు, సాకారవాది ఎలా తపస్సు చేస్తున్నాడు, కృష్ణ చైతన్యంలో ఉండేవారు ఏంటి అనేది ఇక్కడ చూపించారు. సో కృష్ణ చైతన్యంలో ఉండేవారు ఎప్పుడు చూడు సేవ చేస్తూనే ఉంటారు. మనం వెళ్ళి ఏదైనా సేవ ఇవ్వమని అడిగితే అవునా
మీరు ఇది చెయ్యండి ఇది చెయ్యండి అని ఇస్తూనే ఉంటారు. కానీ మీరు ఎంత ఎలిజిబుల్ భక్తికి అనేది ఎవరు కూడా ఆలోచించరు అనమాట. సో ఆయన ఇంద్రియ తృప్తి కర్మను అనుసరించినప్పుడు మామూలుగా మనం ఇంద్రియ తృప్తి ఎలా ఉంటుంది, ఇక్కడ భౌతిక జీవన భావంలో మానవుడు ఇంద్రియ తృప్తి కర్మను అనుసరించినప్పుడు దుఃఖము కలుగుచుండును అని అంటున్నారు. ఇది పాయింట్ చూడండి. ఇంద్రియ తృప్తి అంటే ఏంటి, మనకి ఏదో ఒక కోరిక, ఆ కోరికని మనకి తీరిన తర్వాత దుఃఖం వస్తుందా? హరే కృష్ణ. లేదు మాతాజీ. మాతాజీ సంతోషం వస్తుంది. వస్తుంది ఆ మాతాజీ. తర్వాత ఏమవుతుంది? ఇంకొక కోరిక పుట్టుకొస్తుంది. మనకి కోరిక వస్తుంది మాతాజీ. అంటే ఒక చిన్న చిన్న ఉదాహరణలు మనం చూసినట్లయితే, ఇప్పుడు కారు కొన్నాం, ఓకే. సో దానికి ఈఎంఐ కట్టాలి. కారు కొన్నప్పుడు చాలా సంతోషం, ఇంత మంచి కారు కొనుక్కున్నాం, విమానం లాగా ఉంది, తెల్ల రంగులో ఉంది, నల్ల రంగులో ఉంది, ఓ ఇంత అంత ఆనందం కాదు. ఫస్ట్ వచ్చేసరికి ఈఎంఐ కట్టినప్పుడు దుఃఖం వస్తుందా రాదా? అంటే మాతాజీ డబ్బులు అప్పుడు చాలా కలిసి ఉన్నాయి. అనిపిస్తుంది మాతాజీ. డబ్బులు చాలా ఎంత చాలా ఉన్నా మన దగ్గర ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. అప్పుడు కొంత దుఃఖం కలుగుతుంది అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. భౌతిక జీవనంలో అలా ఉంటది మానవుడి యొక్క ఇంద్రియ తృప్తి. అది అయిపోయింది. నెక్స్ట్ మనం పెళ్ళి అయిపోవాలి, పెళ్ళి అయిపోవాలని ఎన్నో పూజలు చేస్తాము, ఎన్నో అనుకుంటూ ఉంటాం. ఒక పెళ్ళి అయిపోతుంది, మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, ఆనందంగా ఉంటాం. దాన్ని ఫాలో అయ్యే దుఃఖం ఏంటి? ఇక్కడ ఏమైనా దుఃఖం వస్తుందా మనకి పెళ్ళైన తర్వాత? అప్పులు తెచ్చి పెళ్లి చేస్తే దుఃఖం వస్తుంది మాతాజీ. ఆ, అప్పులు అప్పులు కట్టేటప్పుడు. అవి కట్టేసరికి చాలా దుఃఖం వస్తుంది. ఇంకా కూడా అయితే వెళ్ళిపోతే బాధగా ఉంటుంది. కూతురు వెళ్ళిపోతే బాధగా ఉంటుంది. కూతురు మన ఇంట్లోనే ఉంటే సంతోషం. పెళ్ళైన తర్వాత అయితే పంపించాలి, తప్పదు, అది ఒక దుఃఖము. ఇంకా కొడుకు పెళ్లి చేస్తే కోడలు వస్తుంది కదా మాతాజీ, ఆమెతోటి కూడా ఇబ్బంది. ఆమెతోని ఇబ్బంది అని మనం అనుకోకూడదు. కానీ ఇప్పుడు ఒక మనిషి కలిసి ఉండలేక కూడా మనకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అవన్నీ మనం ఆలోచించం. కోరేటప్పుడు ఇది ఇచ్చే భగవంతుడా అని మనం అనుకుంటాం. ఎటువంటి అల్లుడు వస్తాడో, ఎటువంటి కోడలు వస్తుంది అని మనం పెద్దగా ఆలోచించాం. సరే, బాహ్యంగా చూసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ నచ్చింది, ఓకే. కానీ ఇటువంటి ఏదైనా సరే దుఃఖాలయమే కాబట్టి, ఇది ఒక ఆలయం, భౌతిక ప్రపంచం. ఎటువంటి ఆలయం అంటే దుఃఖాలయం. సో దుఃఖం కలుగుతుంది ఎక్కడో ఒక దగ్గర అని చెప్తున్నారనమాట. అట్లా అని చెప్పి మనం శుభకార్యాలప్పుడు అన్నీ కూడా మనం భయపడిపోయి, అస్సలు కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మనం భయపడకూడదు. పెళ్ళి అయింది అంటే భగవంతుడు సెంటర్ చేసుకోవాలి. కృష్ణనే చేశాడు ఈ పెళ్ళి, కృష్ణనే నాకు ఈమెను కోడల్లాగా తెచ్చారు, కృష్ణనే నాకు ఈ ఫ్యామిలీని సెట్ చేశారు, మన అలవాట్లు అనుగుణంగా వీళ్ళు మన ఇంటికి వచ్చారు, వాళ్ళతో మనం కలిసి ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం కృష్ణ చైతన్యవంతులు అని అంటారు. అప్పుడు శోకింపవలసిన అవసరమే ఉండదు మనకి, ఆ వాంఛింపదగిన అవసరం కూడా మనకు ఉండదు అనమాట. ఇప్పుడు మనం ఏమీ కోరుకోక్కర్లేదు, అన్ని సమకూరుస్తాడు. ఎవరు? కృష్ణుడు. అంటే డైరెక్ట్గా రాలేకపోవచ్చు, ఎవరి చేతైనా సమకూరుస్తారనమాట. మనకి హెల్త్ బాగాలేకపోతే మంచి డాక్టర్ దొరుకుతారు, సేవకులు దొరుకుతారు. మళ్ళీ మనకి పని చేయడానికి చేతగానప్పుడు సేవకులు ఏదో రకంగా వచ్చి చేస్తారు, డివోటీస్ ఇంకో రకంగా హెల్ప్ చేస్తుంటారు. అదే అనమాట కృష్ణ చైతన్యం అంటే. సో ఆ మామూలుగా ఇంద్రియ తృప్తి కోసం మనం చేసినప్పుడు ఒక బాధ కలుగుతుంది, కానీ శుద్ధ భక్తులకి ఏ బాధలు ఉండవు, ఎందుకంటే వాళ్ళకి శోకింపాల్సిన అవసరమే ఉండదు అని చెప్తున్నాడు. సో వాంఛింపదగిన విషయం కానీ ఏది ఉండదు వాళ్ళకి. ఎందుచేత అంటే శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున, కృష్ణ చైతన్యంన దేవాది దేవుడు సేవందు నెలకొనిన జీవుడు కూడా పూర్ణుడు. వెరీ సింపుల్. కృష్ణ భగవానుడు పూర్ణ పురుషోత్తముడు, అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. సో ఆయనకు మనం తలుచుకొని ఆయనకు పూజ చేసినప్పుడు ఏమవుతుంది, మనం కృష్ణ చైతన్యంలో ఉన్నట్టు. సో అలా ఉన్నప్పుడు మనకి ఏమీ అవదు అని చెప్తున్నారు. దుఃఖం అనేది రాదు. మలినమైన జలము తొలగబడినట్టి నది వలె.
ఇప్పుడు నది ఎలా ఉంటుంది? నది అనేది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మనం వెళ్ళి గంగా నదిలో మునిగి శుద్ధి జరిగిపోయింది అని మనం అనుకుంటాం. ఎందుకు అలా జరుగుతుంది? అదే మనం ఒక కొలను, ఒక పాండ్ ఏదో ఉందనుకోండి. స్విమ్మింగ్ పూలే అనుకుందాం. అందులో శుద్ధ జలం ఉంటుందా? దాన్ని అప్పుడప్పుడు వాష్ చేయాలి. మనం ఆ జలం అనేది తీసేసి మళ్ళీ నింపుకోవాలి. కానీ నది అనేది ఎక్కడో జలపాతాల నుండి, హిమాలయాల నుంచి వచ్చే వాటర్ ఎప్పుడు పారుతూనే ఉంటుంది కాబట్టి మలినమైన జలం తొలగిపోయి అండ్ స్వచ్ఛమైన జలం వస్తుంది కాబట్టి శుద్ధ భక్తుడు ఆ విధంగా ఉంటారు అని చెప్తున్నారు. శుద్ధ భక్తుడు కృష్ణుని తప్ప అన్యమైన వాటిని దేని గురించి కూడా ఆలోచించరు. అందుచేత వాళ్ళు పరిపూర్ణములు అని అంటున్నారు అన్నమాట. హరే కృష్ణ. సో నెక్స్ట్ మనం చదువుదాము. నిమ్న ఉన్నత స్థితుల నన్నునవి తాత్కాలికమైనటివి. అంటే నిమ్న అంటే చాలా చిన్నవి అన్నమాట. ఇవన్నీ నిమ్న అంటే చిన్నది, ఉన్నత అంటే పెద్దవి. సో ఇవన్నీ కూడా చాలా తాత్కాలికం, అంటే టెంపరరీ. ఇప్పుడు ఒక కారు ఉదాహరణ ఇచ్చాను కాబట్టి అదే తీసుకుంటాను. అది ఎప్పటికీ ఉండిపోయేదా మనకి? ఎంత మంచి కారు కొనుక్కున్నా ఒక టైంలో సంతోషించాము, ఈఎంఐ కట్టేటప్పుడు దుఃఖించాము, రిపేర్లు వస్తే దుఃఖిస్తాము, సర్వీస్ చేయాలంటే దుఃఖిస్తాము, అవన్నీ ఓకే. కానీ ఈ కారు అన్ని చేయించిన తర్వాత టెంపరరీయా, పర్మనెంటా? టెంపరీ మాతాజీ. తాత్కాలికం. సో అన్ని కూడా తాత్కాలికమే అన్నమాట. అట్లే భక్తునికి తాత్కాలిక వ్యక్త వస్తువులతో సంబంధం లేదు. సో ఇవన్నీ కూడా తాత్కాలికమే అని భక్తుడికి బాగా అర్థమైపోతుందని. అతనికి రాయి మరియు బంగారం సమానులై ఉండును. సో ఒక రాయి అయినా బంగారం అయినా, బంగారం అంటే ఎంత కాస్ట్లీ అయిపోయింది కదా ఈ రోజుల్లో. సో దాని మీద విరక్తి పెంచుకోవడమే చాలా మంచిది. అండ్ ఇంకొకటి, బంగారంలో కలిపురుషుడు ఉంటారు అని చెప్తారు, ఇంకా బాధలు ఎక్కువ వస్తుంటాయి అంట. సో మనం దాని గురించి ఆలోచించకుండా ఒక రాయి అయినా బంగారం అయినా సమానంగా చూస్తాడంట. ఇదియే బ్రహ్మభూత స్థితి. అట్టి స్థితిని శుద్ధ భక్తుడు చాలా సులభంగా పొందగలుగుతాడు. అంటే మనం శుద్ధత్వంలో ఉండి అలా చేసినట్లయితే, అంటే ఎప్పుడు భగవంతుడినే తలుచుకుంటే మనకు ఆ స్థితి వస్తుంది అని చెప్తున్నారు. సో మనమందరం ట్రై చేయాలన్నమాట అది రావడానికి. పరబ్రహ్మమునందు ఐక్యమగుట మరియు వ్యక్తిత్వం కోల్పోవట అనే భావనలు అట్టి స్థితిలో నరకప్రాయంగా తోచును. స్వర్గప్రాప్తి అని భావం అతనికి తృణప్రాయమే అగును. సో ఇవన్నీ పూజలు చేయాలి, ఇలా జపం చేయాలి, ఇవన్నీ అనేసరికి కొంచెం నరకప్రాయం, అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. అమ్మో ఈ బ్రహ్మభూతి ఏంటి, ఇవన్నీ ఏంటి, స్వర్గప్రాప్తి, ఇదంతా ఒక భ్రాంతి, ఒక కళ అని అనిపిస్తుందంట. సో ఇంద్రియములు కోరలు తీసిన పాముల వంటివి అగును. కోరలు తీసిన పాము నుండి ఏ మాత్రం భయం లేనట్లు సహజంగానే నియంత్రింపబడిన ఇంద్రియముల వలన ఏ విధమైన భయం కలగదు. భౌతిక భావన యందు ఆసక్తుడైన వ్యక్తికి ప్రపంచం దుఃఖపూరితమైనట్లు తోచినను భక్తునకు సమస్త జగత్తు వైకుంఠం లేక ఆధ్యాత్మిక జగత్తో సమానంగా ఉండును. భౌతిక జగత్తును అత్యంత గొప్పవాడని పేరుగాంచిన వారు కూడా అట్టి భక్తుని దృష్టిలో చిట్టి చీమతో సమానమగును. ఈ కలియుగం నందు శుద్ధ భక్తియుక్త సేవను ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభు కృపచేతనే అట్టి స్థితి ప్రాప్తించగలదు. సో శ్రీ చైతన్య ప్రభు యొక్క కృప మనకి అందరికీ కూడా ఉండాలి. ఉన్నట్లయితేనే మనకి అట్టి స్థితి ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. మీకు అర్థమైందా? హరే కృష్ణ. అంటే మనం ఏంటి, ఇప్పుడు ఒక పాములో కూరలు తీసేస్తే విషం ఉండదు, కానీ విషం లేని పాముని తెచ్చి పాము అని భయపెడితే మనకు భయమేస్తుంది కదా. కూరలు తీసేశారని మనకు తెలియకపోతే భయమేస్తుందా, ఏవి అయ్యదా? చాలా భయం వేస్తుంది. అదే విధంగా ఇంద్రియాల తృప్తి అలా ఉంటుంది అన్నమాట. మనం ఎంత బంగారం ముద్దలు ఇచ్చినా కానీ వీళ్ళకి అస్సలు పట్టినట్టు కూడా ఉండదు, రాయితో సమానం అన్నమాట. అందుచేత వాళ్ళు శుద్ధ స్థితిలో ఉన్నప్పుడు దీన్నే వైకుంఠంగా భావిస్తారు. మన కృష్ణ కాన్షియస్లో చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు.
మనకు కనిపిస్తారనమాట. వాళ్ళకి ఏమిచ్చినా మొహంలో పెద్ద సంతృప్తి అనేది ఉండదు. ప్రభు నేను ఈ సేవ చేశాను, నేను ఒక 10 పుస్తకాలు ఈరోజు పంచాను అంటే ఇంక అప్పుడు వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటదంటే అంత ఆనందం. ఈరోజు నేను క్లాస్ తీసుకున్నాను ప్రభు, చాలా ఆనందంగా ఉంటారనమాట. సో అది వాళ్ళకి కావాల్సింది. వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులనమాట. సో వాళ్ళకి గోలోకమైన భౌతిక జగత్తులో ఉన్నా గానీ సేమ్. వాళ్ళకి ఏమి ఉండదు ఈ జగత్తులో నాకు పెద్ద పేరు రావాలి అవన్నీ ఏమి ఉండవు. అండ్ బ్రహ్మభూత స్థితిలో ఉండే భక్తుడిని వాళ్ళ ముందు పెడితే కూడా వాళ్ళకి చిట్టి చీమతో సమానంగా చూస్తారంట. అంటే నీకు భక్తి అంటే ఏంటా తెలుసా, నిగతాళి కాదు అక్కడ. సో వాళ్ళు ఒక రకంగా ఇంకా నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట భగవంతుడితోని. అది ఎవరు సమానులు ఎవరు సమానం కాదు అని చూడరు వాళ్ళు, అందరూ ఒకటే అన్నమాట వాళ్ళకి. హరే కృష్ణ. సో ఇది చదవండి అమ్మ. ఎక్కడి నుండి చదువుతారంటే ఇది ఏ బ్రహ్మభూత స్థితి, అక్కడి నుండి చదవండి. అరుణా మాతాజీ ఉన్నారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. అరుణ మాతాజీ ఉన్నాను మాతాజీ. చదవరా మాతాజీ? చదవండి. చదువుతా. ఎక్కడి నుంచి మాతాజీ? ఇక్కడ ఉన్నత నుంచి స్థితి, ఉన్నతాకా నుంచి అమ్మా. అట్లే భక్తునికి తాత్కాలిక వ్యక్త వ్యక్త వస్తువులతో సంబంధం లేదు. అది చదవండి. హరే కృష్ణ. ఓ పోనీ ఇక్కడ నుండే చదవండి. ఉన్నత స్థితులు అనేవి తాత్కాలికం, అది బెస్ట్. ఉన్నత స్థితులని తాత్కాలికము లేనట్టివి, అంటే భక్తునికి తాత్కాలిక వ్యక్త వస్తువులతో సంబంధము లేదు. అతనికి రాయి మరియు బంగారమును సమానులై ఉండును. ఇది ఏ బ్రహ్మభూత స్థితి. అట్టి స్థితిని శుద్ధ భక్తుడు చాలా సులభముగా పొందగలడు. పరబ్రహ్మమునందు ఐక్యమగుట మరియు వ్యక్తిత్వమును కోల్పోవట ఎనటి భావనలు అట్టి స్థితిలో నరకప్రాయముగా తోచును. స్వర్గప్రాప్తి అను భావము ఎనిటి భావనలు అట్టి స్థితిలో అతనికి తృణప్రాయమే భ్రాంతి యగును. ఇంద్రియములు కోరలు తీసిన పాముల వంటి అగును. కోరలు తీసిన పాము నుండి ఏ మాత్రము భయము లేనట్లు సహజముగానే నియంత్రింపబడిన ఇంద్రియముల వలన ఏ విధమైన భయము కలగదు. భౌతిక భావన యందు ఆసక్తులైన వ్యక్తికి ప్రపంచము దుఃఖపూరితమైనట్లుగా తోచినను భక్తునికి సమస్త జగత్తు వైకుంఠము లేక ఆధ్యాత్మిక జగత్తుతో సమానముగా నుండును. భౌతిక జగత్తున అత్యంత గొప్పవారనని పేరుగాంచిన వారు కూడా అట్టి భక్తుని దృష్టిలో చిట్టి చీమతో సమానమగును. ఈ కలియుగమునందు శుద్ధ భక్తి యుక్త సేవను ప్రచారము చేసిన శ్రీ చైతన్య మహాప్రభు కృపచేతనే అట్టి స్థితి ప్రాప్తించగలదు. హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనము 2 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. సో ఇంకో 8 శ్లోకాలు ఉన్నాయి. రేపు మీకు మ్యూజిక్ క్లాస్ అంటే పాటలు నేర్చుకునేది ఉంటుంది, కీర్తన క్లాస్ అనొచ్చు. సో రేపు హర్షిణి జనగారి మాతాజీ వస్తారు, తులసి ఆర్తి నేర్పిస్తారు. మీరు అనుకోవచ్చు మేము పెద్ద సింగర్స్ కాదు, మాకు ఇది రాదు, మేము పాటలు పాడము అని కాదు. ఒకసారి వచ్చి వినండి.